శివాజీ అనసూయల మధ్య వివాదం. శివాజీ ఎందుకు టార్గెట్ అయ్యాడు ఏమో సార్, నేను చిన్నోడిని, నన్నంటే ఎవరు అడగరనేమో. ఇక నిండా మునిగినాక సలే ఉన్నదిలే గాని లేదు, దీన్ని సింపతి కార్డ్ అని ఎందుకు వేసుకోవాలా? వాళ్ళకి మనం ఈజీగా దొరికాము. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? తప్పు జరిగింది కదా, నా వైపు తప్పు జరిగింది కదా, ఫేస్ చేద్దాం. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. ఆర్టికల్ 1421 ప్రకారం మనిషి జీవించే హక్కుని కాపాడాలి అనేది సుప్రీంకోర్టు ఉద్దేశం. మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. శానిటైజర్ మర్చిపోయావా? డ్రెస్సే అంత ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు. చూడు అనసూయించుడు ఏంటిది అది? నిన్ను చూస్తే కోడి ఆగట్లేదు. పొగోడిగాలం మేము ఆగుతామా? ప్రతి మనిషికి కూడా ప్రైవసీ ఉంటుంది, వ్యక్తిగతం ఉంటుంది. దాన్ని కాపాడాలి అనేది సుప్రీంకోర్టు ఉద్దేశం. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నాం? అంటే అది ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా, మలయాళీస్ అందరూ కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు. మీ ఇష్టం అండి, మీరు బట్టలు వేసుకున్నా, ఇంకా మంచి బట్టలు వేసుకున్నా, ఆ తర్వాత మీ ఇష్టం, మీ ఫ్యామిలీ. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అట్లా అంటే ఆమె అటెన్షన్ తోపడానికి ఈ గ్యాప్లో వచ్చే ఈ విధంగా శివాజీ ఈ విధంగా అన్నది నేను ఒక ఫెమినిస్ట్ని నేను సపోర్ట్ చేశాను మాట్లాడడానికి, తనైతే ఆ విధంగా మాట్లాడుతుందని చెప్పి నాకైతే అనిపించింది. వాస్తవం అధ్యక్ష ఇది. నేనెందుకు అందులో లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే? హాయ్ ఆంటీ, మీతో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చానంటీ, చెప్పమంటారా ఆంటీ? అనసూయ రియాక్ట్ అవుతుంది. అనసూయ గారికి నేను ఒకటే చెప్తానా, అన్నది నిన్ను కాదు అన్నది హీరోయిన్స్ని. నువ్వు జస్ట్ ఏ సైడ్ క్యారెక్టర్. నువ్వు పెద్ద అమ్మి, ఒక ఆంటీ. అందే అమ్మాయిల్ని, అసలు అమ్మాయిలంటే ఆంటీ ఎందుకు రియాక్ట్ అవుతుంది, హీరోయిన్లు అంటే సైడ్ క్యారెక్టర్ ఎందుకు రియాక్ట్ అవుతుంది అనేటటువంటిది. నేను కూడా హీరోయిన్నే. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. అది నిన్నరా? మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే. మా బాడీ మా ఇష్టం, ఎట్లనైనా వేసుకుంటామని ఇప్పుకొని తిరగమను, అనసూయని ఇప్పుకొని తిరగమను, చిన్మయిని ఇప్పుకొని తిరగమను. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? సార్, మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? తరాల నుంచి యుగాల నుంచి మగాళ్ళు ఆడజాతిని తొక్కేస్తున్నారు. ఆ అణిచివేత మీదే నా పోరాటం. నేను పర్సనల్ గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు, దానికి మీరే ఉంటారు. ఆ అన్నయ్య ఎదవెవడో నా ముందుకు తీసుకురా, ఆడి సంగతి చెప్తాను. అండ్ ఆ బలంతో నెగటివ్ గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు. మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. లైక్ సమ్ ఆఫ్ మై ఒపీనియన్స్. నా వల్ల మీ బ్రతుకు పోతుందా, మీ జాబ్ పోతుందా, మీ సాలరీ పోతుందా, మీ జాబ్స్ పోతున్నాయా, మీ టాక్సెస్ నెంగుతున్నానా? మీరు నన్ను లాగలేదు, కానీ కలెక్టివ్ గా లాగారు. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్ గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది. ఇంకోసారి ఆడ మగ తేడాని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళికాదేవి తల నరికేస్తా. పో. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మీరేదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో, యూ హ్యావ్ ది ఒడేసిటీ. ఏదో మెసేజ్ పెట్టాడు. మీరు వాళ్ళు వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడలేదమ్మా. మీకు ఒక ఇందాక ఊరికే స్క్రోలింగ్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది. నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశిగారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. అన్నా, నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశిగారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఏంటది? రాశిగారి ఫలాలు కాదు, రాశిగారి ఫలాలు. ఇదేంటమ్మా?
ఇది ఏంటి నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఇప్పుడు సామాను అనే దాన్ని తప్పు పట్టిన నేను అది తప్పనే అంటున్నాను. బట్ అలా తప్పు పట్టినప్పుడు వీళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్ గా అంతే డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయాలా కదా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. సమంత రియాక్ట్ అయితే అరే అవును రా అనుకుంటా, కాజల్ రియాక్ట్ అయితే అవును రా. అనసూయ ఎవరు? ఆమె లైఫ్ అయిపోయింది, ఆమె పెళ్లి అయిపోయింది, పెడాకులు అయిపోయింది, ఆమె లైఫ్ అయిపోయింది. గాలికి పోయే కప్ప గుర్తుకొని ఇదే చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన